పంచాయతీ కార్మికులు సమ్మె గురించి ఇక్కడ ఎంపీడీఓ ఎంపీఓ గారికి మాట్లాడడానికి రావడం జరిగింది. వీళ్ళకు గ్రామ కార్మికులకు గుర్తుగా భావించి నోటికొచ్చినట్టు మీరు ఏం చేస్తారు, అక్కడ ఉన్న ఎంపీఓ కానీ ఎంపీఓ అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు మహిళలను చూడకుండా వాళ్ళను తిట్టడం జరిగింది. ఈయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కంకి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్లు ఉన్న జీతాలు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కంకి ఎంపీడీఓ ఆఫీసు ముందు నిరసన చేసి ఎంపీడీఓ గారికి అట్లనే ఎంపీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళితే ఈరోజు మహిళా గ్రామ పంచాయతీ కార్మికులను చూడకుండా రండా ముండాలని చెప్పేసి తిట్టడం, అట్లనే బాయ్స్ కార్మికులకు కూడా ఈరోజు ముండవడుకులు అని చెప్పేసి దురుసుగా ప్రవర్తిస్తూ మెడలు పట్టుకొని గల్లలు పట్టుకొని ఈరోజు మెట్ల మీదకని తొబ్బేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎంపీడీఓ గారు సత్తయ్య గారు, ఎంపీఓ సుభాష్ గారు చేసినటువంటి ఘటన మీద ఈరోజు వారి మీద కార్మికుల మీద అట్లనే సిఐటి నాయకులు బాధ్యులు సతీష్ మీద ఈరోజు దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ మెట్ల మీదకని గెంటేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలని చెప్పేసి ఈరోజు ఎస్ఐ గారితో సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు కేసు చేయాలని చెప్పేసి ఇట్లాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఎస్ఐ సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారితో మాట్లాడి చూస్తాం, వినకపోతే కేసు ఫైల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ప్రతి గ్రామంలో ఈరోజు మురికివాడలో మోరీల్లో దిగి పనిచేస్తూ ఉన్నారు. మోరీల్లో దిగి పనిచేయకపోతే ఈరోజు ఊరు మొత్తం కంపులేసే పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లాంటి వాళ్ళకు వేల రూపాయలు ఈరోజు జీతాలు ఇచ్చిన తక్కువే అని చెప్పేసి మనకు తెలుసు. కానీ ఈరోజు 8,500కు ఈరోజు జీతం తీసుకుంటూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనీసం వాళ్ళకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచట్లేరు. కానీ అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు ఎంతో కొంత ఉపాధి ఉంది కాబట్టి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కొంతమంది కార్మికులు వచ్చి వాళ్ళ డిమాండ్ల మేరకు ఈరోజు ధర్నా చేస్తే ఇట్లా ఉన్నతాధికారులు ఈరోజు ఎంపీడీఓ కానీ ఎంపీఓ కానీ ఇట్లా దురుసుగా ప్రవర్తించడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేనేడలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మేము రాష్ట్ర జిల్లా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. జిల్లాలో రేపు మొత్తం అన్ని ఎంపీడీఓ ఆఫీసుల ముందు ఈ నిరసన కార్యక్రమాలు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి కార్మికులు ఈరోజు కంటి కార్మికులకు జరిగింది, రేపు ఇంకో దగ్గర జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళను ఈరోజు కేసు ఫైల్ చేసి జైలుకు పంపే వరకు, ఈరోజు కఠిన చర్యలు తీసుకునే వరకు మేము ఉద్యమాలు ఆపేది లేదు అని చెప్పేసి కూడా సిఐటిగా కార్యక్రమం రేపు తీసుకోవడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి రేపు జరగబోయే చలో ఆర్డీఓ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ಜಯಪ್ರದಂ చేయాలని చెప్పేసి మేము ಸಿಐಟಿగా ವಿಜ್ಞಪ್ತಿ చేಸ್ತಾ ఉన్నాం. ನಾವೇನು ಮಾಡಿದೆವು, ಚಿಡಿ ಏರಿದೆವು, ಕುಂತಿದೆವು. ಚಿಡಿ ಏರಿ ಕುಂತಿದೆವು. ಸಾರ್ ಬಂದರು, ಒಬ್ಬರು ಸಾರ್ ಬಂದರು. ನಾತ್ ಹೋದ್ರು, ಹೋಗೋಣ ಏನು ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ ಇವರಿಗೆಲ್ಲ ಬಂದರು, ನಮಸ್ಕಾರ ಮಾಡಿದ್ರು, ಕಾಗದ ಮೇಲೆ ಬರ್ಕೊಟ್ರು ಸಾರ್ ಅಂತ ಇವ್ರು ಕೇಳಿದ್ರು. ಯಾರು ಕೇಳಿದ್ರು? ಇವರು ಸತೀಶ್ ಕೇಳಿದ್ರು. ಸತೀಶ್ ಕೇಳೋಕ್ಕೆ ಈ ಬೇಗನ ಮುರ ತರ್ಲಕ್ಕ ಅವ ಜೀತಮ್ ಕೊಡೋನೇನು, ನಾವು ಕೊಡೋ ನಾವು ಮಟ್ಟವ, ನೀವೆಲ್ಲ ಹೋಗ್ರಿ ಹಚ್ಚಕ ಅಂತಂದ್ರು. ಹೋಗ್ರಿ ಹಚ್ಚಕ ಅಂದ್ರೆ ನೀವು ಹೋಗಿ ಹಚ್ಚಕ, ನಾವು ಮಾಡೋದು ಹಂದೆ ನೀವು ಮಾಡತ್ತಿದಲ್ಲ, ನೀವು ಹೋಗಿ ಹಚ್ಚಕ ಅಂತ ನಾವು ಅಂದೆವು. ಅಂಬಳಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಏನು ಮಾಡ್ತಾಯಿದ್ರೆ ನೀವೆಲ್ಲ ಏನು ದಂಧೆ ಮಾಡಿದ್ದೀರಿ ಅಂತ ಅಂಬಳಕ್ಕೆ ಆಕೆ ಹೆಣ್ಮಗಳು ಏನು ಮಾಡಿದ್ರು, ನೀ ಏನು ದಂಧೆ ಮಾಡೋವಿದ್ದೀರಿ, ನೀವು ನಿನ್ನ ದಂಧೆ ಹೇಳಿದ್ರಿ, ಈ ದಂಧೆ ಖರಾಬ್ ದಂಧೆ ಅದ, ಹೇಳು ಹೆಂಡಿ ತೆಗಿತೇವೆ ನಾವು, ಮತ್ತು ನೀನು ಹೆಂಡ್ತಿ ಮಾಡೋಕೆ ಹಚ್ಚು ಮತ್ತ ಅಂತ ಈಕೆ ಅಂದಾಳ. ಅಂದಿನಾಗ ನೀ ರಂಡಿ ಅಂತ ಅವ ಅಂದಾನ. ನೀ ಏನು ದಂಧೆ ಮಾಡ್ತೀರಿ ರಂಡಿ ಅಂತ ಅವ ಬಯಳಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಜಗಳ ಆಡಿ ಸತೀಶು ನೂಕೋತ ಪೂರ ಕಾಯ್ಕೆ ತಂದಾರ. ಅವ್ರು ನೂಕೊ ತರಕ್ಕೆ ನಾವು ಭಾರತ ಕಾಗದ ಕಸ್ಕೊಂಡು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದೆ, ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆ ಹೋಗಿದ್ದೆ. ಅದೇ ನಾವೇನು ಸತೀಶ್ ಬೈಲತ್ತಾರ ಅಂತ ಹೇಳಿ ಮುಂಡ ಕೊಡಕು ಅದಂತ ಅಂದ್ರೆ ಏನು ಬೈರತ್ತಾರ ಅಂತಂದು ಹೇಳಿ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಹೋದ್ರೆ ರಂಡರ್ ಮುಂಡಲ ತಿಟ್ಟಿಂಡು ಹಿಂಗೆ ಆ ಗಾಡಿಗೆ ಬೈ ನಮ್ಮ